ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే కనీస వేతనాలు అమలు చేయండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి. మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తీర్పిచ్చాయి అని చెప్పేసి పలుసార్లు ధర్నాలు, సమ్మెలు, ముట్టడిలు అయితే చేస్తూనే ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. కానీ మరి ఎలాంటి అంగన్వాడీల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నాలు చేస్తున్న కొద్దీ ప్రభుత్వం అంగన్వాడీల మీద ఇక నియంతృత్వ పోకడకైతే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు. దేశవ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరి ఫేస్ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి, అమలు చేస్తామని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక జూలై 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మరి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్కి, ఎఫ్ఆర్ఎస్కి ఆధారంగా పోషకాహార పంపిణీ చేయనున్నాయని, మరి దీనికి అందరూ కూడా రెడీగా ఉండాలని ఈ వ్యవస్థను పోషకాహార ట్రాకర్ ద్వారా అమలు చేయనున్నారు. జూన్ 30 నుండి లబ్ధిదారుల ప్రొఫైల్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ప్రారంభం కానుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, వాలంటీర్లు, ఐసీడీఎస్ సిబ్బంది మరి ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం అయితే ఆదేశించింది. ఇలా ఫేస్ రికగ్నిషన్ చేయాలంటే ఒక్కో చోట ఇక్కడ టవర్స్ రావట్లేవు, నెట్వర్క్ కలవడం లేదు, ఫోన్లు కూడా పాత ఫోన్లో పనిచేయడం లేదు. మరి తద్వారా మరి పోషకాహార ట్రాకర్ ద్వారా చేయాలన్నప్పుడు మరి ఒకవేళ మరి ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ సరిగా పనిచేయకపోతే మరి వారికి ఫుడ్ ఇచ్చే విధంగా అయితే ఇచ్చే అవకాశం ఉండదు. అప్పుడు లబ్ధిదారులు మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల మీద గొడవపడే అవకాశం ఉంటుంది. ఇక గుట్టలు, మారుమూల ప్రాంతాల్లో అసలు ఈ నెట్వర్క్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్ కాకుండా మాన్యువల్గానే ఈ ఫుడ్ సప్లై చేస్తే మంచిగా ఉంటుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గాలి. ముఖ్యంగా అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయినటువంటి కనీస వేతనం 26,000 అమలు చేయడం, పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ అమలు చేసే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఇబ్బందులు పెట్టే ఇలాంటి ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇవన్నీ కూడా అమలు చేయడం మాత్రం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఫ్రీగా స్కూల్లోకి వచ్చినట్టే స్వేచ్ఛగా ప్రీ స్కూల్, న్యూట్రిషన్ అందించే కార్యక్రమంలో పోతే వాళ్ళు ఒత్తిడి లేకుండా పనిచేసి చిన్నారులకి మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్తో వారి మీద ఒక ఒత్తిడిని తీసుకురావడం ద్వారా ఆ ఫేస్ రికగ్నిషన్ సరిగా పనిచేసినా చేయకపోయినా అంగన్వాడీ టీచర్లు అయితే కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ నమోదైతేనే మరి ఆ ఫుడ్ సప్లై చేయమని చెప్తున్నారు. మరి ఆ ఫుడ్ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ పనిచేయకపోతే అంగన్వాడీ టీచర్లు ఫుడ్ ఇచ్చే అవకాశం ఉండదు. అప్పుడు లబ్ధిదారులు గొడవ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.